వచ్చి తపస్సులు తలపెట్టాడు గోవిందా. ఈ సంగతి ఎవరు ఆలకించారు? ఆయన బ్రహ్మదేవుడు కొడుకోరా నాయన నారదుల వారి ఊరు నాయన నారాయణన్నాడు నాయన నడుచున్నాడు నాయన మహారాయశ్రీ పూజనీయులు కేతిరెడ్డి లక్ష్మమ్మ గారు ధనము మాల కట్టి తమ్ముడు గారికి కానుకగా ఇచ్చారు. అంటే 10 మంది 10 పుష్పాలు వేడుకొండల స్వామికి తులసి మాల అవుతాది. అలాగని ధనము మాల కట్టి వారు కానుకగా ఇచ్చారు. మనవళ్లకు చక్కటి సంతానమిచ్చి వారి ఉద్యోగమందు వారి వ్యాపారమందు వారి బిజినెస్ మందు వారి కుమారులను వారి కోడలను సిరిసిరి నవ్వులతో పాడి పంటలతో భోగభాగ్యాలు వారికి ఇచ్చి సదా వెళ్ళప్పుడు కాపాడు క్షింజగా పూజనీయులు తంగేటి సత్యనారాయణ గారు మా కళాబృందాన్ని ఆశీర్వదించారు. గురువు గారు మన గ్రామం చానాలకు వచ్చారు. 116 రూపాయలు వారు కానుకగా ఇచ్చారు. ఆరోగ్యములిచ్చి వారి వ్యాపారము వారి బిజినెస్ సిరిసిరి నవ్వులతో పాడి పంటలతో భోగభాగ్యాలు వారికి ఇచ్చి కళా అభిమానులు ఈ కళా బృందానికి కానుకగా ఇచ్చారు. సదా వెళ్ళప్పుడు కాపాడక్షించుగాక నారదుల వారే నారాయణ మంత్రు శ్రీమన్నారాయణ భజరో నారాయణ శ్రీమన్నారాయణ భజరా నాద హరే శివనాథ నాద హరే శివనాథ హరే నాద హరే గురునాథ హరే నాద హరే గురునాథ హరే నారాయణ మంత్రో శ్రీమన్నారాయణ భజరో నారాయణ మహారాయశ్రీ పూజనీయులు కేతిరెడ్డి వీరన్న గారు మనవళ్ళు మనవరాళ్ళు ధనము మాల కట్టారు. గురువు గారికి విరాణముగా ఇచ్చారు. ఆరోగ్యముల వారికి ఇచ్చి వారి ఉద్యోగమందు గోవింద్ గారికి చిన్న అబ్బాయిను అమ్మాయినిచ్చి ఏడుకొండల స్వామంగా తల్లి వారికి నాగోవులు నాభువులు కేడు భూదేవి కాసేడు సౌరుణ్ణి పాండవుల మలికి దుర్యోధుల మలికి ఏడుకొండల వారు మంగా తల్లి కాములూరు పెద్ద కాపు సదా వల్లప్పుడు కాపాడక్షించుగాక తల్లి తండ్రి నారాయణుడే నారాయణుడే దైవము నారాయణుడే దైవం నారాయణుడే భక్తి ముక్తి నారాయణుడే భక్తి ముక్తి నారాయణుడే భవబంధారను కారదోయ్ సంకీర్తములు నారాయణుడే నారాయణ నారాయణ భజన నారాయణ చిన్నాన శ్రీనివాస ముందుగా కలియుగములోని కళ్యాణము జరుగుతుంది. ఆ కళ్యాణములో కమ్మటి కలహా భోజనం కల్పించవా తండ్రి. తలము లేనిది కడుపు నిండదు కదా తండ్రి. నారదా కుమార శారదా వడ్డిని 3,000,000 మునింద్రులు తపస్సులు పట్టారు. ఈ తపస్స ఫలితము ఏ విధముగా ఉంది చూసురా కుమార. అలాగే వెళ్ళి వచ్చేదును తండ్రి. అయినా కొండా లేదా నేడు శారదాబట్టికి వెళ్ళాడు. మునింద్రుడిని చూస్తాడు. ఏమన్నాడు? ఈ మునీంద్రుడిని చూస్తుంటే ఘోరమైన
కఠోరమైన తపస్సులో ఉన్నాడే, పలకరిస్తే శపిస్తాడేమో. అయినా మనం వచ్చింది మునీంద్రునితో మాట్లాడడానికే కదా. ఈ మునీంద్రుడు శివుడన్న శివనామం చేసి మునీంద్రుని పైకి లేపెదని నమో నారాయణ 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 నారాయణ. వందనమైన నారదా, వందనము. వందనము మునీంద్ర. నారదా, మా యొక్క ప్రశ్న వచ్చి మా యొక్క రచ వచ్చి మమ్మల్ని తవసరం లేపిన కారణం ఏమిటి నారదా? మునీంద్ర, నేను త్రిలోక సంచారిని, అవును బ్రహ్మచారిని. దేశ సంచారము చేస్తూ చేస్తూ పట్నం చేరుకున్నాను మునీంద్ర. నువ్వు మా ప్రశ్న చేరుకున్నావు కాబట్టి మా యొక్క ప్రశ్న పరిపాలన ఎట్లాగున్నదో ఒక్కసారి చూడము నారదా. మునీంద్ర, నీ పట్న పరిపాలన అంతా చాలా బాగుంది, కానీ సందేశం ఏమన్నారదా? మునీంద్ర, నేను ముక్కోటి మునీశ్వరులు శారదా ఒట్టున తపస్సు పెట్టారు. అవును. ఈ తపస్సు ఫలితము ఎవరికి దారబోస్తారు మునీంద్ర? మేము ముక్కోటి మునీంద్రులు అవును శారదా ఒట్టున తపస్సు అంటే పెట్టాము, కానీ ఈ యొక్క తపస్సు ఫలితము అవును ఎవరికి దారిపోయారు? వాళ్ళు మాకే వాదాపంతాలు వచ్చినాయి నారదా. ఈ తపస్సు ఎవరికి దారిపోయాలో మీలో మీకే వాదాపంతాలు వస్తున్నాయి, కానీ భూలోకములో 3 రాజ్యాల్లో కంటే గొప్ప మించిన వారు ముగ్గురున్నారు మునీంద్ర. నారదా, ఈ తిరుమల రాజ్యాల్లో మాకంటే గొప్పవారు మమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారంటావా నారదా? అవును మునీంద్ర. అయితే వారి పేరు నామాలు చెప్పు నారదా. మునీంద్ర, వారి పేరు నామాలు నేను చెప్తాను, కానీ నేను చూస్తే బ్రహ్మసారిని, మీరు చూస్తే బహు కోపసారి. చెప్పమంటారు, కోపపడతారు మునీంద్ర. మీ దైవ సాయాన్ని అందు ఉంచితే వారి పేరు నామాలు చెప్తాను మునీంద్ర. నువ్వు సత్యము పలికినచో మా దైవ సహాయం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది నారదా. అలాగే మునీంద్ర. చెప్పము నారదా. బ్రహ్మలో శిరసల గలవారు, 3 శిరసలు గలవారు బ్రహ్మదేవుడు ఉన్నాడయా. గొప్పవారండి, నాకంటే గొప్పవారన్నారదా. మళ్ళీ మించిన వారు మునీంద్ర. ఎవరన్నారు చెప్పు నారదా. చెప్తాను కానీ శాంతి మునీంద్ర. శాంతి. ఏ శాంతి? విజయ శాంతి. ఆ లోపల మస్తావో డిస్కో మునీంద్ర. వైకుంఠపురమున వైకుంఠపురమున పాలకడులలో పాముని పానుపుగా మార్చినంటి వారు పామువారుగా దుస్సానారదా. ఆది విష్ణు ఉన్నాడయా. ఏమంది నారదా, ఆడవారి చేత కళ్ళు పట్టించుకునేవాడు మించిన వాడు పాలిపోకు. వైకుంఠ ప్రమద అవునవును ఆడవారి చేత పాగలు పరుచుకునేవారు మమ్మల్ని మించిన వారు నారదా. మీకంటే గొప్పవారండి, మాకంటే గొప్పవారు మమ్మల్ని మించిన వారు మునీంద్ర. ఎవరున్నారు చెప్పు నారదా. కైలాసపురమున అర్ధనారీశ్వరుడు నారదా. అర్ధనారీశ్వరుడు అనగా 2 రూపాయలు గలవాడా నారదా. సగము దేవి, అవును, సగము శంకర రూపము గలవారు గౌరీ శంకరుడు ఉన్నాడయా. వైకుంఠ పొరమున అవునవును ఆడవారి చేత పాదలు పడుచుకునేవారు మమ్మల్ని మించిన వారన్నారదా. గొప్పవారండి, మాకంటే గొప్పవారన్నారదా. మమ్మల్ని మించిన వారు మునీంద్ర. అయితే నారదా, మేము తిరుమల రాజ్యాలు వెళ్ళి ఎవరు గొప్ప వాళ్ళు, ఎవరు గుణవంతులు, ఎవరు రచకులు ఏదో వెళ్ళి చూసి వస్తానయ్యా. అలాగే మునీంద్ర. అంతవరకు మా ప్రశ్న పరిపాలన చూస్తా ఉండమని
చూసుకుంటారు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళుము. వెళ్ళా వెళ్ళమంటున్నారండి. ఈ మునీంద్రుణ్ణి చూస్తుంటే నా ముగ్గురు తల్లిదండ్రుల దగ్గరికి వెళుతున్నారు. ఏదో ఒక తండ్రి ఇతన్ని చూడకపోతాడా, ఇతన్ని గర్వ మనసుకపోతాడా? శరణండి నయ్యా లక్ష్మీవాస, శరణండి నయ్యా శ్రీనివాస, నీ హృదయమున మమ్ము కరుణించు, నీ హృదయమున మమ్ము కరుణించు, నిర్భము దయలే ఉన్నవారికి, నిర్భము దయలే ఉన్నవారికి, భారములన్నిటకు నీవే అనుజు, భారములన్నిటకు నీవే అనుజు, భారమునిదేనయ్యా శరణండి నయ్యా లక్ష్మీవాస, శరణండి నయ్యా శ్రీనివాస, నీ హృదయమున మమ్ము కరుణించు, నీ హృదయమున మమ్ము కరుణించు, నిర్భము దయలే ఉన్నవారికి, నిర్భము దయలే ఉన్నవారికి, భారములన్నిటకు నీవే అనుజు, భారములన్నిటకి నీవే అనుజు, భారమునిదేనయ్యా శరణండి నయ్యా లక్ష్మీవాస, శరణండి నయ్యా శ్రీనివాస. నారాయణ, నేటి కాలానికి నాకు కమ్మటి కళా భోజనమైనది. నాకెందుకు వచ్చిన గొడవ అంటావు? ఈ నారదుల వారండి తంటి పెట్టి తప్పుకున్నాడమ్మా. తంటి పెట్టగానే భృగుమామునికి వచ్చేసింది కోపము. ఏమేమి త్రిలోకములో త్రిమూర్తులు ముగ్గురు గొప్పవాళ్ళ గుణవంతుల, నేను ఇప్పుడే వెళ్ళి పరీక్షించను అని బ్రహ్మలోకి వెళ్తున్నాడు. కొండలేదా డేడు బ్రహ్మలోకి వెళ్ళాడు. బ్రహ్మదేవుణ్ణి చూశాడు. ఏమన్నారు? నేను వచ్చిన కన్నో మిన్నో కాకుండా వేదాలు రాస్తున్నావా బ్రహ్మ? నీకు శాపం పడుతున్నాను బట్టు. ఈ భూలోకములు నీకు గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పూజ నమస్కారాలుంటాయి. కానీ బ్రహ్మ, ఈ మానవులంతా కూడా ఎందుకు రాసావు బ్రహ్మ ఈ రాతాని? నిన్ను మదిలోనే తెలుసుకుందరు కాక ఇదే నా శాపం. ఆయన బ్రహ్మదేవుడికి శాపనాకారం పెట్టాడు. పట్టలేదా కైలాసం వెళ్ళాడు. గౌరీ శంకరుణ్ణి చూసి ఏమన్నారు? ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ. చండకమల మందిర మంత్రజల మందిర, చండకమల మందిర మంత్రజల మందిర, చండకమల మందిర మంత్రజల మందిర, చండకమల మందిర మంత్రజల మందిర. నిన్న చూడగానే వస్తే ఇంతగా శివాయ, హర హర నమ శివాయ,
బ్రహ్మలోకము వెళ్ళే బ్రహ్మకు శాపము పెట్టే 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 నిన్ను చూడగానే వస్తే ఇంత గర్వమా? నమః శివాయ నమః శివాయ మహాదేవ శంభో శంకర ఓయ్ శంకర ఓయ్ పరమేశ్వర నేనొచ్చిన కన్ను విన్నో కాకుండా పార్వతీదేవితో కేనివేల మూతలో ఉన్నావే నీకు శాపం పెడుతున్నాను పెట్టు ఈ భూలోకములు నీకు గుళ్ళుంటాయి గోపురాలుంటాయి పూజలుంటాయి పూజ నమస్కారాలుంటాయి కానీ శంకర ఈ మానవులంతా కూడా నీ ఆత్మ లింగాన్ని దర్శించరు కాక ఇదే నా శాపం. ఓం నమః శివాయ. శంకరుడికి శాపనాకారం పెట్టి వైకుంఠం వచ్చేస్తున్నాడు. విష్ణుమూర్తి ఎలా ఉన్నాడయ్యా? ఎలాగున్నారు? బాముని బనుపు నాయన అనగాని అడిగేమో నాయన మరి బలము నాయనా, అలగనే బలము నాయనా. అయ్యయ్యో మళ్ళీ బావిస్ మీద నాయనో మాధవుడు నిజరమ్మ నాయన నిబాలు ప్రేమ నాయనా, మనోహర ప్రేమ నాయనా. అయ్యయ్యో నిద్రపోతున్నాడా నాయనో నల్లనా వాడేమో నాయన నిద్రపోతున్నాడా నాయనా, నల్ల నల్ల ప్రేమ నాయనా. అయ్యయ్యో కలకడలక్ష్మి ఓయమ్మ కళ్ళు పట్టుతున్నది ఓయమ్మ కలకలలక్ష్మి ఓయమ్మ, కళ్ళు పట్టుతున్నది ఓయమ్మ. అయ్యయ్యో ఎంతగా కదలి ఓయమ్మ లక్ష్మీ దేవో ఓయమ్మ చంద్రదాగంతరే ఓయమ్మ, లక్ష్మీ దేవమ్మ ఓయమ్మ. అయ్యయ్యో తిరిమిటి పదాలు ఓయమ్మ పడతాని ఉన్నది ఓయమ్మ ఓయమ్మ, పరదాని ఉన్నది ఓయమ్మ. ఎలాగా ఉన్నారు ఓయమ్మ ఆది దేవుళ్ళు ఓయమ్మ ఉన్నారు ఓయమ్మ, ఆది దేవుళ్ళమ్మ ఓయమ్మ. అయ్యయ్యో చెడి మీద పోతారు ఓయమ్మ ఉండిపోయేరా ఓయమ్మ కృష్ణమూర్తి లక్ష్మీదేవి కేని వీణ మాతలో ఉండగా మునింద్రుడు చూశాడు. ఏమి ఏమేమి కృష్ణమూర్తి నేనొచ్చిన కానకుండా లక్ష్మీదేవితో కేని వీణ మాతలో ఉన్నాడు. ఈ కళ్ళు కవరాన్ని తీరుస్తాను. మునింద్రుడు ఎలా వస్తున్నాడు? ఓ వన్నెలా, శ్వేతవర్ణి, లలావిష్యుడు, ఎర్రన్న నేత్రాలు, ఎత్తి గోపాలు, కళ్ళు పుడపుడ కొరికి, కళ్ళెర్రా చేశాడు, ఎడమ కాలి వచ్చాడు, ఎగరాతన్నేశాడు, జనం కాలుతో తన్నాడు గోవిందా. మహావిష్ణు అంటున్నాడు, ఏమని? ఓ మహానుభావ, నా వస్తస్థలం తినందుకు నాకు బాధ లేదు. మీ పాదం ఎంత నొప్పి చేసిందో. ఈ శాసపానిపి మీద
కబలించి స్వామి భృగుమామనుని శాసపాన మీద కూర్చోబెట్టాడు. కలియుగానికి దేవుడు పాదాలు పడుతున్నాడు. లక్ష్మీదేవి చూసింది, నా ప్రాణేశ్వరుడే కలియుగానికి దేవుడయ్యుండి తండ్రిని వారు పాదాలు పట్టుకున్నారా అని చూసి ఆవిడ బాధపడిపోతుంది. గోవిందా స్వామి నదలో నదాల ప్రేమానద మీరంతా పని చేశారు నా ప్రేమానద నదలో నదాల ప్రేమానద ఎంత పని చేశారు నా ప్రేమానద ఎంత పని చేశారు నా ప్రేమానద పడుతున్నాను నా ప్రేమానద ఎంత పని చేశారు నా ప్రేమానద సిగ్గుపడుతున్నాను నా ప్రేమానద సిగ్గుపడుతున్నాను నా ప్రేమానద పడుతున్నాను నా ప్రేమానద సిగ్గుపడుతున్నాను నా ప్రేమానద చింతపడుతున్నాను నా ప్రేమానద ముసలి గారు లక్ష్మి యు డోంట్ టచ్ మీ థాయ్ మసాజ్. ఆ లక్ష్మి కాదండి భూలక్ష్మి. నన్ను ముసలోడంటావా లక్ష్మి? అంటేని మీసాలు గడ్డాలు మెరిసిపోయినందువలన అవును. ముసలివారు అనుకున్నాను స్వామి. మా గిడ్డాలు మీసాలు వెలిసిపోయినా గాని మేము ఎన్నటికీ ముసలివారం కాము. మీరు ముసలివారు కాకుండా ఏం పుచ్చుకుంటారు మునేంద్ర? మేము అమృతం తాగుతాము. అమృతం అమృతం అంటే కింద కొట్టి పైన తిప్పేది. అక్షయ మూర్ఖుడా, ఆ కింద కొట్టి పైన తిప్పేది. మీలాంటి ఉచిత మానవులే తాగుతారు. మరి మీలాంటి ఋషులు మేము తీసుకునేది ఆకాశ గంగా. ఆకాశ గంగ అంటే దాటుకుందా దాటుకోరా మూర్ఖుడా. లక్ష్మి మమ్మల్ని రుచి 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 అని పిలవాలి. రుచి రుచి అంటున్నారు. ఈ టీవీలో మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది అభిరుచి అండి. లేదమ్మా గోపాలపురం సెంటర్ లో స్వీట్స్ సురుచి. అమ్మా లక్ష్మి ఏమండి? ఆయన ఎవరమ్మా? ఆయనే మా ఆయన గారండి. ఆయన గారి జాతర చూడమ్మా. నాదా భృగు మాముడు వచ్చి విమోదండరు నాదా ఎన్ని కాకుండా నా ప్రేమ నాదా వచ్చే తండ్రి కాకుండా నా ప్రేమ నాదా కోట నా కోటలకు దేవారాధనకు ఆధార పెట్టేది అదిష్టం మీరు అరికాళ్ళు పట్టేరా నా ప్రేమ నాదా దాని విష్ణులు కాలు నేనుండాలేను సెలవాలి నా ప్రేమ నాదా
లక్ష్మీదేవండి బాధపడిపోయి కొల్లాపుర దేశాలు వెళ్ళి తపస్సులు తలబడుతుందో ఈ మనంద్రుడు శాశ్వపానికి మీద ఉన్నాడు. కలియోగానికి దేవుడు శివరు కలియోగానికి దేవుడు అలా పాదాలు పడుతున్నాడేమో. ఈ భృగుమామునికి కునుపాట్లు వచ్చేస్తున్నాయి. కృష్ణమూర్తి చూశాడు. హరే హరే ఈ మునింద్రుడు నా వస్తస్థలము తన్నిందు కాకుండా పానుపు మీద నిద్రపోయినందుకు ఈ కళ్ళు కావరము తీరుస్తాను అని పాదాలు పడుతూ అరికాలులో ఉండే మూడో నేత్రాన్ని చిరిపెట్టుకోయిందా. ఆ మునింద్రుడు అంటున్నాడు ఏమని నమో లక్ష్మీపతి నమస్తే నమస్తే నమస్తే. రాముడై నిలిచి రాక్షసులను సవరించుదువా. రేపల్లిలో వెలసి హంసుని అతవార్చుదువా. ప్రహ్లాదుని రక్షించుటకు భోగినిగా అవతరించితివా. ఓ దేవదేవా, ఓ విష్ణు, అవునవును. నా పాదాలు పెట్టండి బట్టి అరికాలు ఉన్న మూడు నేత్రం చిరిపేశావు కాబట్టి నా అరికాలు ఎంత రక్తకల్లు ఉందో అదేవిధంగా నీ తల పగులు కాక. మునీంద్ర, ఆహా. నేను నీకు దెబ్బకి దెబ్బ ఇవ్వాలంటే అవును గొల్లవారిళ్లలో గొల్లలో గోపన్నగా పుడతావు. ఐసి నేను శాస్త్రాద్రి కొండల్లో పుట్టలోకలు వేయింటాను. అవును రోజు నీ ఆవచ్చి నాకు పాలిస్తుందని ఆవును కొట్టాలనుకుని అవును నా చెంప బదులు కొడతావు మునీంద్ర. అప్పుడే నేను నీకు దెబ్బకి దెబ్బిస్తాను. అయితే మన ఇద్దరం అక్కడే చూసుకుందాం. ఎక్కడ? రేపొద్దున కొట్టుగాడ పొట్టు కాదు పుట్ట. మహావిష్ణు లక్ష్మీదేవి లేక బాధపడిపోతున్నాడు. ఎలాగండి? లక్ష్మి ఎక్కడికో వెళ్ళావా నా లక్ష్మి? ఎక్కడ ఎదుగాను శ్రీలక్ష్మి. లక్ష్మి ఓయమ్మో కనపడతాలేదేమో శ్రీలక్ష్మి. లక్ష్మి బాధపడిపోతున్నాను నా లక్ష్మి. నువ్వు నా సంతన లేక శ్రీలక్ష్మి. లక్ష్మి కుమరపోతున్నాను నా లక్ష్మి. మీరు కనపడక శ్రీలక్ష్మి. రాజు, బంటి ఎడుతున్నావు బంటి. మా ఆవిడ కనిపించట్లేదు రాజు. మీ ఆవిడ లక్ష్మీదేవా ఎలా వెళ్ళింది? ఇప్పుడే కొల్లాపూర్ దేశం వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అంగో రైట్ కి లెఫ్ట్ తీసుకో. అమ్మా లక్ష్మమ్మ, మా ఆవిడేది? ఇప్పుడే జాంపండు గారు ఏమండి, జాంబుంది గారు ఎక్కడున్నారు? లక్ష్మీదేవుని నాకు అడిగండి. లేని కాడు చీకటి లక్ష్మీ లేక విష్ణులోకమంతా చీకటైపోయిందండి. చీకటి కోణం చూశాడు మహావిష్ణు. లక్ష్మి
నువ్వు లేని గుళ్ళు చీకటి గుళ్ళు నువ్వు లేని పశ్చిమ నాకెందుకు అని వైష్ణీ లోకాలు వదిలేసేయడమ్మా. ఆయన అడిబడ్డాడు దేవాదేవుడమ్మా. శాసాద్రి పర్వతం వెళ్ళిపోయాడమ్మా. శాసాద్రి పర్వతాన్ని ఒక పొన్న చెట్టు ఉంది తల్లి. పొన్న చెట్టు కింద ప్రబలించాడు మహావిష్ణు. పొన్న చెట్టు వాకులు ఈ దేవుడి మీద వెళ్ళిపోతున్నాయి. దుళ్ళిపోతుంటే ఆకుల్లో దేవుడు మునిగిపోతున్నాడు. ఆ ఆకులన్నీ కూడా ఎండకు వెండిపోతున్నాయి, వానకు చిగిపోతున్నాయి. పరమాత్ముడు ఒళ్ళంతా కూడా శతపుట్ల కింద పోతున్నాయి. పుట్టలో దేవుడు వైరామావిగా ఉండిపోయాడమ్మ. పళ్ళు పలహారాలు వైరామో కట్టి పెట్టాడు వైరామ. లక్ష్మి లక్ష్మి అంటూ పట్టలో ఉండిపోయారు. ఈ సంగతి ఎవరు ఆలకించారు? బ్రహ్మ కళ్యాణుడు నారదుల వారు తెలుసుకున్నారు. ఆది కాలంలో తండ్రి పెట్టాను, ఫలితము నా తండ్రి పుట్ల పాలైపోయాడు. ఈ సమయంలో వెళ్ళి కాపాడాలి. బ్రహ్మలోకి వెళ్ళంటున్నాడు. ఏమని? ఓ బ్రహ్మదేవ, నా పిల్ల తండ్రి విష్ణువాసుడు పుట్టలో పాలైపోయాడు, శాస్త్రాద్రి కొండల్లో పుట్ల పాలయ్యాడు. మనం వెళ్ళి కాపాడాలి. కాపాడపోతే నా తండ్రి విష్ణువాసుడు ఏమైపోతాడో వినలేదు. బ్రహ్మదేవుడు, శంకరుడు, నారదుడు ఈ ముగ్గురు కొల్లాపుర దేశం వెళ్ళారు. లక్ష్మీదేవితో నారదాముని అంటున్నాడు. అమ్మలో మాయమ్మ వైరామ, నా లక్ష్మీదేవో వైరామ. ఎన్నావ నా తల్లి వైరామ, ఈ వర్తనాలు వైరామ. ఆది కాలంలో భృగ్గుమామనుంద్రుడు వచ్చి మా చిన్నాన్నగారు వస్త్రస్థలము తన్నేసినందుకు నువ్వు బాధపడి కొల్లాపురం వచ్చావు. నా తండ్రి నువ్వు లేని విష్ణులోకము నాకెందుకని విష్ణులోకాన్ని వదిలేసి అదిగో శేషాద్రి కొండల్లో పుట్ల పాలయ్యాడు. మనం వెళ్ళి కాపాడాలి. కాపాడపోతే నా తండ్రి విష్ణువాసుడు ఏమైపోతాడో వైనము లేదమ్మా. నారదా కుమారా, నన్నేమి చేయమంటావు? అమ్మా, బ్రహ్మదేవుడు పెద్దవాడు, కామధేను అవుతున్నారమ్మా. కామధేనుగా అవుతున్నాడు. శంకరుడు చిన్నవాడు, దోడవుతున్నాడు. నువ్వు గొల్లబామగా అవతారమెత్తాలి. గొల్లబామగా అవతారమెత్తి ఆవుని దోణ్ణి సోలాపురి వేలే మహారాజుకు అమ్మితే ఆవులిల్లు మా తండ్రి గారిని కాపాడుతాయి. సోలాపురి మహారాజుకి ఎందుకు అమ్మాలంటే నా తండ్రి ఉండే తాను సోలాపురి వేలే మహారాజు అడవి. ఆ అడవిలో పరాయి దోణ్ణ పాదం పెట్టదుడు సోలాపూర్ రాజు. ఆ రాజుకే అమ్మితే ఆవులెళ్ళి మా తండ్రి గారిని కాపాడుకుంటాయి అన్నారు తల్లి. ఆ గొల్లవారి మామే రావణ చంద్రబాబు ఆనందమగాతలు వీణుడి ముళ్ళదా. రావణ చంద్రబాబు అఖిలు పాపడి తీసి మేలు జరగదా. రావణ చంద్రబాబు వల్లబాముగా ముస్తాబైందండి. బ్రహ్మదేవుడు కామధేనుగా అవ్వాడమ్మా. శంకరుడు ఆ మహాతల్లి ఆవుని దూడాలి తోడుతున్నది, ఆలసంగల గట్టి మేపుతున్నది, మేపుతా ఉన్నది గొల్లవరి బామ.
తోలుతున్నది గొల్లవరి బామ తోలుతా ఉంది గొల్లవరి బామ ఎంత చక్కని తల్లి లక్ష్మీదేవ ఎంత చక్కని తల్లి లక్ష్మీదేవ ముందరయావు తోలుతున్నదా గొల్లవరి బామ తోలుతా ఉంది గొల్లవరి బామ ఎంత చక్కని తల్లి లక్ష్మీ లక్ష్మమ్మనబడు మళ్ళీ ఊరు తొట్టు నువ్వు ఆ గొల్లవారి బాబే సోలాపురం సెంటర్ లోకి వచ్చి ఆవుని అమ్మకాలు పెడుతుంది గోవిందా తిరుమల శ్రీనివాస అక్కా బెజవాడ కనక దుర్గా గోవింద ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని ఆవు నమ్ముతున్నా తల్లి దూడ నమ్ముతున్నా గ్రామములో తల్లి అమ్మకాలెట్టేనో నాయమి కొని ఏటి తల్లి అన్నలేరమ్మా నాయమి కొని ఏటి తల్లి అక్కలేరమ్మా ఇంత చక్కని ఆవో తల్లి రంగలేరమ్మా ఇంత చక్కని ఆవో తల్లి ఊరలేదమ్మా నాయవుని గుడి ఏటి అన్నలేరమ్మా ఆహా తెల్లులేరమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని ఈడుగా మమ్ములో తల్లి అమ్మ కలెట్టేనో ఆడపిల్లనమ్మా నడుములి పన్నాలో తల్లి నాగపుల్లవమ్మ కొమ్ములి పన్నాలో తల్లి కోర పుల్లవమ్మ అవునమ్మా తోకలి పన్నాలో తల్లి తులసోరయ్యమ్మ పిక్కలి తన్నాలో తల్లి పెడగట్టవమ్మ కొమ్ములి తన్నాలు పార పుల్లవమ్మ ఆహా కోర పుల్లవమ్మ లేత సంగల్ గట్టి తల్లి తిని పేనమ్మ పిక్క సంగల్ గట్టి తల్లి పెట్టిని పేనమ్మ తల్లుడు
రంగ పుల్లవమ్మ ఊరి గ్రామములో తల్లి అమ్మ కలెట్టేనో పడుకోమ్మ జాగ్రత్త పడు కంగారు లేదు రాజు ఏమైందమ్మా ఆవుకి ఏమవలేదు ఇంకా మనకు టెన్షన్ లేదు ఖర్చు తగ్గింది ఆవు చచ్చిపోయింది కదా ఆవు చచ్చిపోలేదు అంటే ఎండ వచ్చింది కదా ఎండలో 1 గంటకు బయలుదేరింది అవును రోహిణి కార్తీ ఎండలో రోడ్డు మీద గోడ కొట్టేసి పడిపోయింది అలా చిన్న ఆవుకి టైంకి ఫ్లాస్క్ తో తాగుతుందమ్మా టీయా అవును గ్లాస్ లో పోయిదు ఫ్లాస్క్ టీ తాగుతుందేమో ఆవుకి షుగర్ పెరిగిపోయి అవుట్ అయిపోయింది కాదురా బాబు అమ్మాయి ఇక్కడ సందకాడ కుమారి గారు వద్దు వద్దు అంటే బంగాళాదుంప కూర ఎక్కువ వేసింది కోతో కొమ్మి చచ్చింది ఫోన్లే మన గొడవ లేదు కదా ఏం చేస్తాం ఆవులు లేపెళ్ళి లేపనా నూనె పెట్టు ఇయాలకే కదా రేపు దాని డ్యూటీ లేదు కదా రేపు సెలవే ఏంటది నూనె నూనె కాదు నీళ్లు ఏ? ఓయ్. ఇలా తిరిగి, ఇలాగా. ఇలా తిరిగి. చెప్పు ఇలా తిరిగి. నూనె కాదు నీళ్లు నీళ్లు అది ముందే చెప్పచ్చు కదా వినపడదా చెప్పింది అయ్యో ముక్కు దూరం కూడా చెప్తాను పోతున్నది కాదు అని కొడుతుంది ఆవు సగం వచ్చింది ఇంకో సగం ఏది ఆవు సగం వచ్చింది ఇంకో సగం ఏది అంటే ఇది పుట్టావు ఇది ఓ పొంగునూరు రావా పొంగునూరు క్రాస్ బీట్ లో ఉంటుంది ఆవైనా చాలా హుషారుగా ఉంది ఇవాళ ఆవు గంట దూడ ఇంకా ఒకసారి ఉంది ఆవు దూడా ఇప్పుడు దాకా ఆవు పాలు తాగింది కదా ఎనర్జీ పెరిగింది చీనా ఆవు దూరం తెచ్చివా మంచిదే కదా ఏం ధర తెచ్చారు నువ్వు పాలెత్తుందే ఇది దీనికి ఇప్పుడు లాగేసిన తోస్తాను పాలు కాదు చిన్న ఆవుకి మన సీను మాతపిల్లి తరువు కొట్టాడు కదా ఏ దొరుకు తెమ్మన్నా మనం మొక్కలు తరువు తెమ్మన్నాం ఇది మాతపిల్లి తరువు తెచ్చాడు మందంగా పెట్టింది ఇది ఆవుకి నాగిని కావాలి నాగిని కావాలి లక్ష్మణ్ తరువు ఎత్తా నాగిని నాగిని కాదమ్మా ఆవు కాదేసి పర్లేదు కదా అందులో పాము పాటికి మందు ఉంది కానీ ఆవు పాటికి మందు మళ్ళీ బతికేసినా నువ్వు వెంటనే ఎల్ల దగ్గర హాజరు పెట్టి వెళ్ళిపో మంత్ర అప్పుడు పొద్దున వెళ్ళిపో గోవిందా తలపూరిలేటి ఊరజులారా రాయవరి కొడియేటి అన్నారే లేరా
కైనా పాలిచ్చేయావమ్మా పాలిచ్చేయావమ్మా వాసుదేవా వాసుదేవా గొల్లవారి బామండి సోలాపూర్ సెంటర్ లో ఆవు నమ్ముతుంటే అవునా? ఈ సోలాపూర్ వేలి మహారాజు భార్య ఆలకించింది. నాదా ఆ ఆడబాలు ఎవరో కానీ ఆవు నమ్ముతుంది. ఆడ కూతురు ఆవు నమ్ముతూ పెట్టండి. అవునండి. ఆ ఆవు ఎంత పోగుంది. ఆవు ఖరీదు ఎంతైనా సరే అనుకోండి నాదా భార్య మాటలు మహారాజు ఆలకించి గొల్ల వేదన్న కొడుకుని గొల్ల గోపురుని పిలుస్తున్నాడమ్మా. ఎలాగండి అయ్యో గోపిగుడా గోపిగుడు ఏ మందలో ఉన్నావు ఎందుండినావా ఏ మందలో ఉన్నావో ఎందరు ఏ మందలో ఉన్నావు ఎందుండినావయ్యో రావయ్య గోపి కూడా రమ్మంట పిలితే మందలో ఉన్నావు ఎందరి రావయ్యో రావయ్య రమ్మంట పిలిచా అరవయ్య కోటూరు ఉండేది వేదన్న పరుగునేరారా అరవయ్య కోటూరు ఆవిడ మందల్లో ఉండేది అదన్న పరుగునేరా ఆ గొల్లబాయుడు రాజుగారు మాటలు ఆలకించి ఎలా వస్తున్నాడు అమ్మ పరుగు పరుగు మండాలి మరి వచ్చి ఉన్నాడమ్మో గొల్లాల బాయమ్మ. ఓయ్ వల్లు వల్లు వండాలి గొల్ల బాయుడమ్మ, ఆ గొల్ల బాయుడమ్మ. అయ్యో రాజునే వస్తాకి మరి వచ్చి ఉన్నాడమ్మో మరి వచ్చి ఉన్నాడమ్మా. అయ్య బాబోయ్